ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో సక్సెస్ పొందాలి అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి? సఫలత అని మనం పిలుస్తాం కదండి. ఈరోజు ఆ సఫలత గురించి మనం వినబోతున్నాం అన్నమాట. సఫలత అంటే సక్సెస్ అన్నమాట. జీవితాల్లో మనం సక్సెస్ అనేది పొందుకోవాలి. ఎప్పుడూ కూడా సఫలత కలిగి ఉండాలన్నమాట. ఈ సఫలత అనేది ఎలా వస్తుంది? మనము ఫలించాలి, సఫలం చెందాలి అంటే ఏం చేయాలి? అంటే వాక్యంలో ఉంటది. మొదటి కీర్తన మొదటి వచనం నుంచి చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక అని ఉంటది అనమాట. మనము చాలా మందిని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క విధమైనటువంటి స్నేహితులను కలిగి ఉంటారు. ఆ స్నేహితులు అనేది ఎలా ఉంటదంటే, మనము నిర్ణయించుకున్న విధానాన్ని బట్టి, లేదంటే ఎదుటి వ్యక్తితో మనకున్న అనుబంధాన్ని బట్టి, లేదా అనుభవాలను బట్టి మనము కొంతమందితో స్నేహం చేయాలని ఆశపడుతూ ఉంటాం అన్నమాట. అయితే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అనమాట. అంటే దుష్టుల ఆలోచన అంటే ఆ ఆలోచనలు ఎప్పటికీ కూడా మనకి ప్రయోజనకరమైనది కాదనమాట. మనల్ని మంచి మార్గంలో తీసుకువెళ్ళే ఆలోచనలు అనేవి కాదనమాట. ఈ దుష్టుల ఆలోచన ఎలా ఉంటాయంటే, ఎప్పుడూ కూడా ఎదుటి వారిని మనము చెరుపుదామా, ఎదుటి వారిని మనము పాడు చేద్దామా అనే విధంగా ఉంటాయన్నమాట దుష్టుల ఆలోచనలు అన్నీ కూడా. దుష్టుల ఆలోచన ఇంకెలా ఉంటాయంటే, మంచిగా ఉన్న వారిని కూడా చెరిపే విధంగా ఉంటాయన్నమాట. మంచి మార్గంలో వెళ్ళే వారిని కూడా చెడగొట్టే విధంగా ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడు కూడా ఎలాంటి వారి ఆలోచనలు వినకూడదంట, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు అనమాట. అంటే ఎక్కడైతే పాపం ఉంటుందో, పాపం అనేది ఎక్కడ జరుగుతుందో, అలాంటి పాపకరమైన పరిస్థితుల దగ్గర మనము ఇన్వాల్వ్ అవ్వకూడదు అనమాట. అంటే మనము చొరవ తీసుకోకూడదు అనమాట. పాపుల మార్గాల్లో మనం నిలవకూడదు. అసలు పాపం అంటే ఏంటంటే, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే, పాపం అంటే అయ్యో ఇదేదో పెద్ద విధంగా ఉంటది అని అనుకుంటారు. అసలు పాపానికి అర్థం ఏంటంటే, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అంటే దేవుడు మనకి ఏదైతే చెప్పాడో దానిని మనం అతిక్రమించి చేయడమే పాపం అంటారనమాట. అంటే దేవుడు మనల్ని ఏదైతే చేయొద్దు అని అన్నాడో దానిని చేయడమే పాపంగా పరిగణలోకి తీసుకోబడుతుంది అనమాట. చూసారా, పాపం అంటే ఏమీ కాదు, ఆజ్ఞను అతిక్రమించడమే. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను మనం వినకుండా చేయడాన్ని పాపం అంటారన్నమాట. అంటే పాపుల మార్గంలో మనము నిలవకూడదు. అంటే ఎక్కడైనా కార్యం జరుగుతుంది, లేదా ఒక పని జరుగుతుంది, ఆ పనిని దాని మార్గంలో దాన్ని జరగనివ్వాలన్నమాట. ఇది తొందరగా అయిపోవాలని వేరే మార్గాల్లో మనము తీసుకువెళ్ళకూడదు అనమాట. షార్ట్ కట్స్ అంటారు కదా, అలాంటి మార్గాల్లో మనము తీసుకెళ్ళకూడదు అనమాట. అది వెంటనే మనకి పని అవ్వచ్చు, షార్ట్ కట్ లో చేసింది, కానీ అది ఎప్పటికైనా మనకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది అనమాట. అంటే పాపుల మార్గం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటది అనమాట. ఏ కార్యక్రమాన్నైనా సరే నాకు తొందరగా అయిపోవాలి, అంటే ఈ త్రోవలో వెళ్తే సరిగ్గా అవ్వదు కాబట్టి నేను ఈ త్రోవలో వెళ్తాను, తొందరగా అయిపోద్ది, నా పని అయిపోద్ది అని అనుకుంటారనమాట. అయిపోవచ్చు కొన్నిసార్లు, నిజమే, కాకపోతే అది ఎప్పటికైనా సరే ప్రమాదమే. అంటే పాపుల మార్గంలో మనం నిలవకూడదు అనమాట. ఇంకొకటి, అపహాసకులు కూర్చుండే చోటను మనం ఏమాత్రం కూడా కూర్చోకూడదు. అపహాసకులు అంటే తెలుసు కదండి, ఎదుటి వారిని చూసి అపహాసించడం అనమాట. మన ఎదుటి వారి స్థితి ఏదైనా కానివ్వండి, మంచిదైనా చెడ్డదైనా, వాళ్ళు మంచిగా ఉండనివ్వండి, చెడు విధానంలో ఉండనివ్వండి, వాళ్ళు బహుధనం కలిగి ఉండనివ్వండి, లేమిలో ఉండనివ్వండి,
వాళ్ళు బాగా ఐశ్వర్యవంతులు అవ్వచ్చు, దరిద్రులైనా అవ్వచ్చు. వాళ్ళు వేరే విధంగా వేరే రంగాల వాళ్ళు ప్రవీణులై ఉండొచ్చు. కానీ మనం ఏమాత్రం కూడా ఎదుటి వారిని చూసి అపహాసించకూడదు. మనకి అర్థమయ్యే విధానంలో చెప్పాలంటే ఎదుటి వారి మీద జోకులు చేసి వాళ్ళని హేళన చేయకూడదు. ముందు మన ఎదుటి వ్యక్తులు మనం గౌరవించడం నేర్చుకోవాలి. మన ఎదుటి వ్యక్తులకి వాళ్ళు ఏమి చెప్పినా సరే ముందు మనం వాళ్ళకి గౌరవం అనేది ఇవ్వాలన్నమాట. మనం వాళ్ళని అపహాస్యం చేయకూడదు. అతను ఏదైనా ఒక మాట చెప్పాడంటే అది 10 మందికి చెప్పి వీడు అలా చెప్పాడు, వాడు ఇలా చెప్పాడు అనేది మనం ఏమాత్రం కూడా అపహాస్యం అనేది ఎప్పుడూ కూడా చేయకూడదు అనమాట. ఇవన్నీ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్న 3 ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు చాలా ప్రమాదము. అవి చేసినప్పుడు మనకి ఏం అనిపించదు, సరదాగా ఉంటది, ఎంజాయ్మెంట్ చేసినట్టు ఉంటది, మనకి జాలీగా ఉంటది. కానీ అది తుదకి ఏం చేస్తుందంటే నాశనంలోకి నడుపుతుంది అనమాట. అందుకనే మొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గం అసలు నిలవకూడదు. అపహాసకులు నలుగురు కూర్చున్న చోటే ఎక్కడైతే అపహాస్యం చేస్తా ఉంటారో, నలుగురి మీద కబుర్లు చెప్పుకొని అపహాస్యం చేస్తా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు కూర్చోకూడదు అనమాట. మరి ఏం చేయాలి? మనము సక్సెస్ఫుల్ అవ్వాలంటే, మనం సఫలత చెందాలి అంటే ఏం చేయాలి అంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. చూడండి అక్కడ ఎంత చక్కని మాటలో, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని ఉంటది అనమాట. యెహోవా ధర్మశాస్త్రం నందు అంటే దేవుడు ఏదైతే మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయో, ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో దాన్ని ఎందు ఆనందించాలంట, దివారాత్రం దాన్ని ధ్యానించాలంట. ధ్యానించడం అంటే ఏంటండి? మనం చదివింది ఏదైతే ఉన్నదో, మనం నేర్చుకున్నది ఏదైతే ఉన్నదో దాని గురించి ఆలోచించి ఈ విధంగా చెప్పారు కదా, దీని వెనుక ఇంత భావం ఉందని అర్థం చేసుకోవాలన్నమాట. మనం దానిని ధ్యానించడం అనేది అంటారనమాట. అంటే ధ్యానించడం. చూసారా, మనం చిన్నప్పుడు ఏం నేర్చుకున్నామంటే స్కూల్కి వెళ్తాం అనమాట. స్కూల్కి వెళ్ళి వాళ్ళు బేసిక్స్ దగ్గర నుంచి మనకు నేర్పిస్తూ ఉంటారు. అవి ఆల్ఫాబెట్ లెటర్స్ కావచ్చు, మన తెలుగు అక్షరాలే కావచ్చు అనమాట, మనం నేర్చుకునే నెంబర్సే కావచ్చు. కానీ ఆ రోజు మనము అవి నేర్చుకొని ఇంటికి హోంవర్క్ ఇచ్చినప్పుడు వాటిని మనము గుర్తు చేసుకుని హోంవర్క్ చేస్తున్న తర్వాత కూడా గుర్తు చేసుకొని దాన్ని ధ్యానించడం వల్ల ఈ రోజు మీరు పెద్ద అయిన తర్వాత కూడా ఈజీగా చదవగలుగుతున్నామంటే ఆ రోజు మనం నేర్చుకొని ధ్యానించడం వల్లనే. కాబట్టి ఈ రోజు మనం మనకి ఈజీగా అవుతుంది. మనం ఏదైనా చదవాలన్నా, మనం ఏదైనా చేయాలన్నా, ఏదైనా ఒక మ్యాటర్ మనం ఒక పారాగ్రాఫ్ అన్నా అర్థం చేసుకోవాలన్నా మనకి ఈజీ అవుతుంది అనమాట. అలాగే మనకు తెలుస్తుంది ఇది ఇలా రాయాలి అలా రాయాలని, దీనికి అర్థం ఏంటనేది మనకు అర్థమవుతుంది అప్పుడు నేర్చుకుని ధ్యానించడం వలన. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడంట. ధన్యుడంటే మనకు అర్థం అవ్వటే చెప్పాలంటే బ్లెస్డ్ పర్సన్ అనమాట. చూడండి, దివారాత్రం దాన్ని ధ్యానించాలంట. ఏదైతే దేవుని వాక్యం ఉందో మనం ధ్యానించడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఏం చేయాలి, మనం ఏం చేయకూడదు, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళొచ్చు, ఎటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళకూడదు, ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, మనం వర్క్ చేసే ప్లేస్లో, మన ఉద్యోగం చేసే స్థలంలో మనం ఎలా మెలకుగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, మన పై ఆఫీసర్స్ దగ్గర ఎలా ఉండాలి, వాళ్ళకి మనం గౌరవం అనేది ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ యెహోవా ధర్మశాస్త్రం అనేది నేర్పిస్తుంది అనమాట. మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక రకంగా బ్రతుకు తెరువు నేర్పిస్తుంది అనమాట. ఒక సరి అయిన జీవన విధానం అనేది నేర్పిస్తుంది, ఒక సరి అయిన మార్గం అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. అసలు జీవన విధానం అంటే ఏంటి, మనం ఎటువంటి మార్గంలో మనము నడవాలి అనేది నేర్పిస్తుంది. మరి మనం నేర్చుకున్న ధర్మశాస్త్రాన్ని
రాత్రి పగళ్ళు మనం ఖాళీ సమయాల్లో ధ్యానించడం వల్ల ఏమవుతుందంటే అది మనకి ఇంకా బాగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మనకి బాగా అర్థమైనప్పుడు మనం ఎటువంటి తప్పు చేయడానికి కూడా ఇష్టపడము. వెళ్ళకూడని ప్రదేశాలకి వెళ్ళడానికి ఇష్టపడము. మనకంటే పెద్దవాళ్ళతో మాట్లాడని కూడా విధంగా మనము ఎన్నడూ కూడా మాట్లాడమన్నమాట. ఎదుటి వారికి ఎటువంటి గౌరవం ఇవ్వాలో అటువంటి గౌరవం ఇస్తాము. ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే, ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇది సరైనదా కాదా అనేది ఈ దేవుని వాక్యం ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. అంటే మనకి క్లియర్ గా చెప్పాలి అంటే మనకి ఒక బ్రతుకు విధానం అనేది అర్థమవుతుంది, ఒక జీవిత విధానం అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకా ఎలా ఉంటాడంట, అతను దివారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంట. అంతేకాకుండా ఆ ధ్యానించేవాడు ఎలా ఉంటాడంట, నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడంట. చూడండి, ఎప్పుడైనా మన నీటి వారన కాలువలు మనం వెళ్తూ ఉంటుంటే చూస్తూ ఉంటాం మన ఊర్లలో. ఆ కాలువల్లో వారిన చాలా చెట్లు ఉంటాయి. వాటికి ఎవ్వరు ఎప్పుడు కూడా నీళ్లు పోయడం అనేది మనం చూడమన్నమాట. కానీ అవి ఎలా ఉంటాయి అంటే చాలా పచ్చగా ఉంటాయి, చాలా చిగురు పట్టినట్టు ఉంటాయి అన్నమాట. కానీ మనం ఇంట్లో నాటిన మొక్కలు అప్పుడప్పుడు నీళ్లు పోసే మొక్కలు చూడండి, కొన్ని ఆకులు ఎండిపోవడం, కొన్ని చెట్లు ఎండిపోవడం, కొన్ని మొక్కలు వాడిపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కానీ కాలువలు వారిన డ్రైనేజీల దగ్గర వేసిన చెట్లు మాత్రం ఎప్పుడు పచ్చగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా తాజాగా ఉంటాయి, చిగురించినట్టు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాటికి 24 గంటలు కూడా వాటర్ అందుతూనే ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా వాడిపోవడానికి అవకాశం ఉండదు అనమాట, ఎండిపోవడానికి అవకాశం ఉండదు అనమాట. ఆ ఎండిపోయి ఆకులు రాలిపోవడానికి అవకాశం అనేది ఉండదు అనమాట. అలాగే మనం ఈ దేవుని ధర్మశాస్త్ర వాక్యం ఏదైతే ఉన్నదో దానిని దివారాత్రి మనం ధ్యానించడం వల్ల ఏమవుతుందంటే ఆ చెట్టు ఎలా అయితే చిగురించి పచ్చగా ఉన్నదో, అలాగే ఆకు వాడిపోకుండా ఉందో, అలాగే మనం కూడా ఎప్పుడు చిగురించినట్టుగా పచ్చదనంగా ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటాం అన్నమాట. ప్రతి జీవితంలో ఏ ఆలోచన తీసుకున్నా సరి అయినదిగా మనం తీసుకుంటాం. అప్పుడు మనలో డిప్రెషన్ అనేది ఉండదు, లోపల బాధపడటం అనేది ఉండదు అనమాట. ఏదో తెలియని చింత ఉండదు, ఏదో తెలియని ఆలోచనకు మనము గురి అవ్వమన్నమాట. ఎప్పుడూ కూడా నెగిటివ్ కాకుండా పాజిటివ్ థింకింగ్ తో మనం ఉండగలుగుతాము. చూసారా, ఎప్పుడైతే ఈ వాక్యం చదువుతామో ఆ చెట్టు వల్ల అలా ఉంటాం అనమాట. ఇంకేం చెప్తుంది వాక్యంలో, నాటబడినదే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. చూడండి, ఎప్పుడైనా చెట్లు ఏం చేస్తాయండి, ఎప్పుడు కూడా నీళ్ళు అందినాయి అనుకోండి, అవి తన కాలం వచ్చేసరికి ఫలాలు ఇస్తాయి అన్నమాట. అదే కనుక వాడిపోయిన చెట్లు చూడండి, చిగురించలేని చెట్లు చూడండి, ఎండిపోయిన చెట్లు మనకు ఫలాలు ఇస్తాయంటే ఇవ్వవు. వాటి కాలం వచ్చినా సరే, వాటి సమయం వచ్చినా సరే ఫలాలు ఇవ్వవు అనమాట. వాటి కాలం అని ఎందుకు అన్నారంటే, మామిడికాయకు ఒక కాలం ఉంటది, సీతాఫలానికి ఒక కాలం ఉంటది. అలాగే మన మనుషులకు కూడా కొన్ని కాలాలు ఉంటాయి. ఆ కాలాలు ఏంటి, ఆ కాలాలు వచ్చేసరికి మనం ఫలించాలి. ఈ చెట్టు ఏమో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉన్నదంట. ఎప్పుడు నీళ్ళు ఎల్లప్పుడూ అందుతున్నప్పుడు. అదే నీళ్ళు ఎల్లప్పుడూ అందకపోతే చెట్లు అనేవి ఎండిపోతాయి అన్నమాట. అలాగే మనం కూడా మన కాలం వచ్చినప్పుడు ఫలాలు ఇచ్చే మనుషులుగా మనం ఉండాలన్నమాట, ఫలించే వారిగా మనం ఉండాలన్నమాట. మనకు కూడా కొన్ని కాలాలు ఎలా ఉంటాయంటే, స్కూల్ చదువుకుంటాం మనం, అదొక కాలం. కాలేజ్ చదువుకుంటాం, అదొక కాలం. పెద్ద అవుతాం, ఉద్యోగం వస్తుంది, అదొక కాలం అనమాట. తర్వాత మ్యారేజెస్ అవుతాయి, అదొక కాలం. తర్వాత పిల్లలు ఉంటారు, అదొక కాలం అనమాట. కానీ ఈ రోజులలో చాలా మటుకు ఏం జరుగుతుందంటే, స్కూల్ చదువుకుంటున్నారు, కాలేజ్ స్టడీ కంప్లీట్ చేస్తున్నారు, జాబ్ వచ్చే ఏజ్ వస్తుంది, కానీ చాలా మందికి ఉద్యోగాలు ఉండవు అనమాట. ఉద్యోగాలే కాదు, కొంతమంది వ్యాపారాల్లోకి వెళ్దామంటారు అనుకుంటారు, కానీ అది ఆ సమయాల్లో వాళ్ళకి సఫలత అనేది పొందరు అనమాట. చూడండి, ఈ ఉద్యోగాలు ఆయా సమయాల్లో మనం కష్టపడి మనం తీసుకొచ్చి తల్లిదండ్రుల్ని, లేకపోతే మ్యారేజ్ చేసుకున్న మన
వైఫ్ ఆర్ హస్బెండ్ ని పోషించాల్సిన సమయం అన్నమాట అది. కానీ ఎప్పుడైతే ఆకు వాడిపోయే స్థితిలో మనం ఉంటామో, మనం సమయం వచ్చేసరికి మనము సంపాదించలేని స్థితిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఏదైతే మన కరెక్ట్ ఏజ్, సరైన ఏమంటారంటే వయస్సు అన్నమాట. సరైన వయసు వచ్చేసరికి మనం ఏం చేయాలి? మనం కష్టపడాలి, మనం తీసుకురావాలి, మన తల్లిదండ్రులు మనం పెంచాలన్నమాట. కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, మన సరైన వయసు వచ్చినప్పటికీ కూడా మనం చేయాల్సింది, మనం సంపాదించాల్సింది, మనం కష్టపడాల్సింది అనేది మనం చేయలేకపోతా ఉంటాం కొన్నిసార్లు. అంటే ఆ సమయంలో చేయాల్సింది చేయలేకపోతా ఉంటాం అనమాట. అంటే మనం క్లియర్ గా చెప్పాలంటే ఆ సమయంలో మనము పూర్తిగా విఫలం అయినట్టే అనమాట. మీకు అర్థమవుతుందండి? అంటే ఏం చేయాలి మనం? ఏ సమయాల్లో ఏం చేయాలో అది చేసే స్థితిలో మనం ఉండాలన్నమాట. ఏ సమయంలో మనం ఏది చేయాలో, లేదా ఏ వయసులో మనం ఏది చెయ్యాలో, లేకపోతే ఏ టైంలో మనం ఏది చెయ్యాలో అది చేసే క్యాపబిలిటీలో మనం ఉండాలన్నమాట. అది చేసే సత్తాలో మనం ఉండాలన్నమాట. ఇది ఉండాలి అంటే మనకి జీవన విధానం అనేది తెలియాలన్నమాట. ఈ జీవన విధానం అంటే మనకి సరైన ఆలోచన అనేది కలగాలి. ఎప్పుడైతే మనకు సరైనది ఆలోచన కలిగినప్పుడు మనం సరైనదిగా మనం నడుచుకోగలుగుతాం. సరైన డెసిషన్ అనేది మనం తీసుకోగలుగుతాం అన్నమాట. అంటే ఎప్పుడైతే ఈ వాక్యం అనేది మనం చదువుతూ ఉంటామో మనలో ఉన్న తప్పులు ఒప్పులు అనేవి మనకు తెలుస్తాయి. మనం చేస్తుంది కరెక్టా, మనం చేస్తుంది రాంగా, మనం ఇలా చేస్తున్నాము, ఇది కరెక్టేనా, ఇది రాంగ్ అనేది మనకి అర్థం అవుతుంది అనమాట. అప్పుడు మనం సరి అయిన డెసిషన్ అనేది మనం తీసుకోగలుగుతాం. అప్పుడు మన కాలంలో మనం ఫలిస్తాం అనమాట. అప్పుడు మన టైం వచ్చింది, మన కరెక్ట్ సమయంలో మనకి ఉద్యోగం దొరికింది, లేదా కరెక్ట్ సమయంలో మనకి వ్యాపారం కుదుట పడింది, నేను చక్కగా వ్యాపారం చేసుకోగలుగుతున్నాం, చక్కగా ఆదాయం అనేది వస్తుంది, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాం, సరైనదిగా జీతాలు మనకి వస్తున్నాయి అంటే మనము పోషించుకోగలుగుతున్నాం అన్నమాట. చూసారా? ఇలా ఫలించాలన్నమాట. ఏ సమయంలో ఏది చేయాలో మనం అలా చేసే విధానంలో మనం ఉండాలన్నమాట. అతడు చేయనదంతయు సఫలమగును అని ఉందన్నమాట వాక్యం. చూసారా? అప్పుడు మనం దేవుని వాక్యం దివారాత్రి ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో అప్పుడు మనం ఏది చేసినా సరే సఫలత పొందుతాం, ఏది చేసినా సరే సక్సెస్ మనం కలిగి ఉంటాం అనమాట. ఏది చేసినా సరే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. ఇవన్నీ చేయాలంటే దేవుని ఆలోచన మనకు కావాలన్నమాట. మన జీవితము కుదుట పడాలి, మన జీవితము సరైన విధానంలో నడపబడాలి అంటే మనకు దేవుడు ఆలోచన మనకు తోడుగా ఉండాలి. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి కొన్ని సందర్భాల్లో సరైనదిగా ఆలోచిస్తాము, కొన్ని సందర్భాల్లో సరైనదిగా ఆలోచించము, మనకు నచ్చిన త్రోవల్లో వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుందంటే మనం విఫలం చెందుతాం అన్నమాట. చీకటిలోకి వెళ్ళిపోవచ్చు, పాపంలో పడిపోవచ్చు అన్నమాట. తేరుకోలేని ఊబిలో మనం పడిపోవచ్చు. అదే దేవుడి ఆలోచన ఉంటే సరి అయిన విధానంలో మనల్ని నడిపిస్తాడనమాట, వెలుగులోనికి మనల్ని తీసుకొని వస్తాడనమాట. ఈ రోజు మనం కూడా దేవుని వాక్యం చదువుకొని మీరు కూడా దివారాత్రం దాన్ని ధ్యానించి దేవుని ఆలోచనలు పొందుకొని వాటి ప్రకారంగా నడవాలని యేసు నామమున మిమ్మల్ని అందరినీ దీవిస్తూ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.